నన్ను. హాయ్ అండి, ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న రెసిపీ ఎగ్ రెసిపీ ఉందిగా, అది వల్ల ట్రై చేద్దామని చేస్తున్నాం. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఎట్లుంటుందో. పొద్దున బాయిల్డ్ ఎగ్ చేసిన, వీళ్ళ ముగ్గురు తిన్నారు, నాకు తినలేదు. ఎందుకంటే దీనికోసం ఈ వీడియో దివిష్నికి చూసిర్రు అనుకో, మంచిగా మీరు చేసుకొని తింటుర్రా అని అంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేసుకుంటూ తిన్నామన్నట్టుగా. చేనైతే చేసిన మొదలు పెట్టినా కానీ అది తిప్పడానికి చాలా కష్టమైంది. అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి అయితే ఎట్లో ఒకలాగా తిప్పేసిన, షేప్ అవుట్ అయిపోయింది. కానీ మొత్తానికి అయితే గుడ్డు లోపల ఉన్నది, బయట అంతా ఆమ్లెట్ ఉన్నది. ఓకే, పర్వాలేదు. చూస్తే మస్తు టెంప్టింగ్ ఉంది కదా. లాస్ట్కి చెప్తాదండి అసలు టేస్ట్ ఏంది అన్నది. ఆల్రెడీ చాలామంది ట్రై చేసుకుంటారు, మనమే లేటు. మనం ఆఫ్కోర్స్ తాబేలు కదా, పెద్ద రెస్టారెంట్ స్టైల్లా ప్రజెంటేషన్కి పెట్టినట్టు కొత్తిమీర ఆనియన్ చల్లి పెడదాం అనుకున్నాం. మా ఆయన ఇప్పుడు అది అంత అవసరమా అన్నాడు. అన్నాడు. అంతే, ఇక అన్నం పెట్టుకొని వచ్చేసినాం. అది మధ్యలో నాకు అస్సలు వేగినట్టు అనిపించలే, అందుకే మళ్ళీ ఫ్రై చేసుకొని మంచిగా తిన్నాము. నా తుత్తరాక ఈయన ఎప్పుడెప్పుడు తిని ఎప్పుడెప్పుడు టేస్ట్ గురించి చెప్తాడని నేను ఎదురు చూస్తా, కానీ నా తుత్తరకు తగ్గట్టు ఆయన అస్సలే చెప్పడు. సరే, కానీ నేనైతే దీన్ని మళ్ళీ ట్రై చేయాలనుకోవట్లేదు.